అక్క, నువ్వు ఉత్తరాల ద్వారా మా ఇద్దరిని చెక్కలకింతలు పెట్టక చాలా రోజులైంది. అది మాకు తీరని దాహమై నిన్ను తలుచుకుంటూ కాలం గడుపుతున్నాము. దీన్ని మా అమర్ బాబు ఏమని వ్యాఖ్యానించారో తెలుసా? మా అన్నను తన ప్రణయ మదిరిపానంలో మత్తెక్కించి కులికిస్తూ కులుకుతూ మనల్ని మరిచిపోయింది మీ అక్క. నీ మీద గల చనువుతో నేను ఆయన అభిప్రాయంలో ఏకీభవిస్తున్నాను. ఈ ఉత్తరానికి వెంటనే జవాబు రాకపోతే నీకు నష్టపరిహారంగా లాయర్ నోటు ఇప్పిస్తాను. లాయరు ఇంట్లోనే ఉన్నాడు. ఎప్పుడనుకుంటే అప్పుడు. ఫీజు లేకుండా. కాదు కాదు, ఆయన కోరిన ఫీజు ఇచ్చి నోటీసు ఇప్పించగలను. బావగారి దుందుడుకు ధోరణి ఎలా ఉంది? చెప్పినట్లు వింటున్నారా? లేక ఎగుర్లు పెట్టి మళ్ళీ మంచం ఎక్కుతానంటున్నాడా? ఇంతకాలం భర్తతో ఎడతెగకుండా కాపురం చేసి ఏమి సాధించావు? మూడవ ప్రాణిని సృష్టించే పనిలో నిమగ్నమయ్యారనుకుంటున్నాను. వివాహమైన ప్రారంభ దినాల్లో ప్రణయ పిపాసలో సర్వము మరిచిపోయినప్పటికీ కాలం గడిచాక మహిళలో మాతృత్వం పొంగులు వారటం సహజ సిద్ధమైన పరిణామం. ఇప్పటికి నువ్వు ఆ పరిపక్వ దశకు చేరావనుకుంటున్నాను. ఎందుకో వివాహమైన స్వల్పకాలంలోనే నాలోను సంతానం దాహం ఉదయించింది. రేపో ఎల్లుండో మీ మరిదితో కలిసి ఏ లేడీ డాక్టర్ను సంప్రదించాలని నిర్ణయం చేసుకున్నాను. కానీ నా ఈ సంకల్పం అమ్మతో చెప్పటానికి బిడియం అడ్డు వస్తుంది. సందేహిస్తున్నాను. ఎలాగైనా సాహసించందే నా మనసుకు ఊరట కలిగేట్టులేదు. ఇక నా కథ. నాకందని అంత ఉన్నత సింహాసనాన్ని అధిష్ఠించారు అమర్ బాబు. వకాల్తాలో అసమాన విజయం సాధించారు. విజయలక్ష్మితో పాటు వృత్తి నైపుణ్యం వల్ల ఆయన్ను ధనలక్ష్మి కూడా వరించింది. ఆ హోదా, ఆ గౌరవం, ఆ ప్రతిష్ట చూస్తుంటే ముందు ముందు నాకు ఆయన దక్కరేమో అనిపిస్తున్నది. మళ్ళీ ఆయనతో కలిసుండి ఆయన ప్రవర్తనను పరిశీలిస్తుంటే నా ఊహ పొరపాటు అనిపిస్తున్నది. కానీ కొన్నాళ్ళ నుండి ఓ మార్పు ఆయనలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. నేను లేకుండా ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన ముఖంలో అర్థం కాని విషాదం అలుముకుంటున్నది. హఠాత్తుగా నన్ను చూస్తే తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో దానిని కప్పిపుచ్చుకుంటున్నారు. అప్పుడప్పుడు ఏడ్చినట్లు కూడా ఆయన చెక్కిలపై ఎండిన అశ్రుధారల చారల వల్ల తెలుస్తున్నది. అడిగితే నిజం వెలికి రావటం లేదు. ఆవులిస్తేనో కంట్లో నలక పెడితేనో నీరు కమ్మిందని అబద్ధాలాడి తడిక అల్లటం నేర్చుకున్నారు. ఆ చిరకాలంలో అందరి ప్రశంసలందుకున్న మేధావి అయిన లాయరుకు జవాబులకు కరువెందుకుంటుంది? ఇప్పుడు ఆయన నా దగ్గరకు ఉద్యోగం కోసం దేపురించిన అమర్ కాదు. నన్ను, నా సంపదను కొనివేయగల ప్రయోజకుడు. పైకి చూటానికి అమాయకునిలా నా వలపుల్లో చిక్కిన పక్షిలా ఉంటారు. ఈ మధ్య ఆయన ప్రయాణాలు అధికమయ్యాయి. నన్ను వదిలి ఒక్కరోజైనా పరాయి చోట్ల గడపని ఆయన టూరుకి వెళితే వారం రోజులు మకం వేస్తున్నారు. కోర్టు పనుల మీద ఢిల్లీ, కలకత్తా వెళ్తున్నానని అడగకుండానే చెప్పేస్తారు. ప్రయాణం చేసి వచ్చిన తర్వాత 10 రోజుల దాకా మనిషి కారు. నీరసించిపోతారు. మాటల్లో కూడా చిరాకు ధ్వనిస్తుంటుంది. ఎక్కువ పర్యాయాలు ఢిల్లీయే వస్తున్నట్లు ఆరా తీస్తే మాకు తెలిసింది. ఢిల్లీ అయితే మీ ఇంటికి ఎందుకు రారు? వస్తే నువ్వెప్పుడో లేఖ రాసేదానివి కదా. కాబట్టి ఢిల్లీ వెళ్ళినా మీ ఇంటికి రావటం లేదని నిర్ణయించుకున్నాను. ఆయన విషాదాలు నాలో అశాంతిని, అనుమానాన్ని పుట్టించాయి. నాకు చెప్పరాని రాజకార్యాలు ఆయనకు ఢిల్లీలో ఏమున్నాయో తోచటం లేదు. ఆయన ఏవో చేయరాని నేరం చేసి ప్రభుత్వం కన్ను కప్పటానికి ప్రచ్ఛన్నంగా నా దగ్గర కాలం గడుపుతున్నారని కూడా నా హృదయంలో గాలమై వేధిస్తున్నది. ఈ కపట నాటకంలోని అంతరార్థం బోధపడిందే నన్ను నేను నిగ్రహించుకోలేను. పూర్వంలో మళ్ళీ ఆయనకు మనసిచ్చి మసులుకోలేను. ఈ పరిణామం నన్నెంత భయంకర విపత్తుకు గురి చేస్తుందో అని నా గుండె దడదడలాడుతున్నది. ఇదంతా తెలిస్తే మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పేషెంట్ అవుతారు నాన్న. పుట్టగానే తల్లిని మింగిన పాపిష్టిదాన్ని నేను. కష్టసుఖాలు చెప్పుకోవటానికి అందుబాటులో ఆత్మీయులకు కరువైన దాన్ని. అనురాగానికి దూరమయ్యాక స్త్రీ జీవితం అడవిలా అవుతుంది. పోనీ ఆయన ఆనందం కోసం మనసును బిగపట్టుకుందామన్నా ఆ భాగ్యమూ లేదు. ఆ అమృతమూర్తి ముఖం రాహుగ్రస్త చంద్రునిలా కనిపించడం నాకు బాధాకరమైంది. నా సుఖం కంటే ఆయన విచారాన్ని దూరం చేయటం నా కర్తవ్యం. నా శాశ్వత వియోగం వల్ల సుఖించే అవకాశం ఉంటే ఆయన వియోగం సహించటానికి కూడా నేను సిద్ధమే. ఇప్పుడు నాకు తల్లివి, తండ్రివి, అక్కవు అన్నీ నీవే. ఈ ఆపదలో ఆదుకుని నన్ను ఆదేశించే శక్తి నీలోనే ఉంది. నిన్నే నమ్ముకున్నాను. ఈ ఉత్తరం అందగానే అమర్ ఢిల్లీలో రోజుల తరబడి ఏం చేస్తున్నారు? ఏ హోటల్లో బస? ఇంకెవరైనా స్త్రీలతో సంబంధం ఉందా? మొదలైన విషయాలు ఆరా తీసి వ్రాయగొడతాను.
నీ జవాబు కోసం 1000 కళ్ళతో ప్రతీక్షిస్తుంటాను. ఇట్లు నీ కళ్యాణి. ఢిల్లీ. చెల్లి, నీ దీర్ఘలేఖ మొన్ననే అందింది. చదివాక కాసేపు నా హృదయ స్పందన నిలిచినట్లయింది. ఆందోళనతో ఆ రోజు నేను సరిగా అన్నమే తినలేదు. వెంటనే ఉత్తరం చూపించి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి పట్టణంలోని పెద్ద పెద్ద హోటళ్లన్నీ గాలించి అమర్బాబు గురించి సమాచారం సేకరించమని మీ బావతో చెప్పాను. ఉత్తరం చదివి కాసేపు కన్నీళ్ల పర్యంతమయ్యారాయన. 4 మనుషులను 4 టాక్సీల మీద పంపించి అన్వేషణ ప్రారంభించారు. ఏ పెద్ద హోటల్లోనూ అమర్బాబు అడ్రస్ దొరకలేదు. చివరకు సామాన్యమైన ఆంధ్ర హోటలు రికార్డులో ఆయన చర్యలు కొన్ని తెలిసాయి. అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు మకం చేస్తారని, గదిలోంచి బయటికి రారని, పుస్తకాలు పత్రికలు చదువుతుంటారని ఆ హోటలు యజమాని చెప్పారు. ఏ స్త్రీలతోనూ సంబంధం పెట్టుకోలేదని కూడా చెప్పాడా యజమాని. ఆడవాళ్ళను చూసి ఆమడ దూరం పరిగెత్తే అమర్బాబు అవినీతిగా ఉంపుడు కత్తెలతో ఊరేగుతున్నాడంటే నేను నమ్మలేను. కానీ ఈ పలాయనానికి ఏదో ప్రధాన కారణం ఉందనటలో సందేహం లేదు. దానికి కారణం మీ ఇద్దరిలోనే ఉండాలి. దాన్ని గుర్తించవలసిన బాధ్యత నీకు ఉంది. నీ పాత లేఖలు బట్టి చూస్తే మీ అనురాగమైన అనుకూల దాంపత్యంలో మరుగు మలినం ఉన్నట్లు నేను ఊహించలేకపోయాను. ఇప్పుడు కొత్తగా మీలో పొరుపులు పుట్టుకొచ్చాయంటే నేను విశ్వసించలేకుండా ఉన్నాను. ఆయన ఎడల అపచారం చేసే అవివేకురాలు కావు నువ్వు. మీ మధ్యలో మూడో వ్యక్తి లేడు. ఆఫీసు నిర్వహణలో పరపురుషుల సంభాషణలో దొర్లిన నీ పరిహాసాన్ని అపార్థం చేసుకుని అమర్ కుములుతూ కుళ్ళుతున్నాడేమో. నువ్వు ఆత్మవిమర్శన చేసుకోవలసి ఉంది. ఆయనది సున్నిత మనస్తత్వం. ఇతరులను నొప్పించడం ఆయన వల్ల కాదు. తన బాధను బహిరంగంగా వెల్లడించుకోలేడు. అంత ఇదిగా ప్రేమించి ఆయన్ను వరించావే, ఆయనతో అమరభోగాలు పొందావే, ఆయన మనసులోని మాట లాగలేకపోయావా? అందులోనూ నీ ప్రయత్న లోపం లేక విఫలత పొందినప్పుడు దానికి ఒకే ఒక్క కారణం మిగిలి ఉంది. అమర్బాబులో ఏదో నిగూఢ రహస్యం నిండి ఉంది. దాన్ని ఉపాయంగా వెలికి తీసినప్పుడే ఈ సమస్య పరిపూర్ణంగా పరిష్కారం అవుతుంది. ఏ సంపదకు సాటిరాని ప్రేమామృతాన్ని ప్రసాదించే అర్ధాంగివైన నీ వల్లనే అది సాధ్యమవుతుంది. మరచాను. నెల రోజుల కింద ఓ పర్యాయం అమర్ మా ఇంటికొచ్చాడు. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాడు. ఉండమని బలవంతం చేసినా అర్జెంటు పనులున్నాయని చెప్పి అప్పుడే వెళ్ళిపోయాడు. కానీ ఆయన మాటల తీరు, మలినమైన ముఖ లక్షణాలు నాకు నచ్చలేదు. ఆగలేక అడిగాను. దూరాభారం ప్రయాణం వల్ల అలసినట్లుందని తప్పించుకున్నాడు. ఏదో వంకపెట్టి మీ ఆయనతో కలిసి వచ్చి మా ఇంట్లో కొన్నాళ్ళు మకాం పెడితే కొంత ప్రయోజనం ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో ఇంతకు మించి సలహా నీకు ఇవ్వలేను. కొద్దిదాన్ని పెద్దదిగా సృష్టించుకుని కుళ్ళకు. నా ఉత్తరాలు మిమ్మల్ని గిలిగింతలు పెడుతున్నవని వ్రాసావు. చాలా సంతోషం. కానీ మీకు మా కథంతా వివరించలేదు. సిగ్గులేని దాని కింద జమ కడతావని సంక్షిప్తం చేశాను. నీ నోటి చలవ నా కడుపు పండింది. ఇప్పుడు 4వ నెల జరుగుతుంది. నెల తప్పినప్పటి నుంచి మంచినీళ్లు కూడా ఈమడక మంచం ఎక్కాను. ఇక మీ బావగారి కంగారుకు చెప్పే వీలు లేదు. నాన్నకు టెలిగ్రామ్ ఇచ్చారు. డాక్టర్లను పిలిపించారు. 4 సెలైన్ బాటిల్స్ ఎక్కించారు. నాకు స్థిమితం చిక్కేదాకా ఆయనకు భూమి మీద కాలు నిలవక కాస్త నేను బాగయ్యాక నాన్న అమ్మల సమక్షంలో నా స్పర్శకు తప్పించి పిచ్చివానిలా అయ్యారు. అది కనిపెట్టి నేను అవకాశం కల్పించాక మళ్ళీ మనిషి అయ్యారు. ఇప్పుడు నన్ను భూమి మీద కాలు పెట్టి కదలనివ్వటం లేదు. ఆరోగ్యం బాగుందని మొత్తుకున్నా ఆయన నా మాట వినటం లేదు. అమ్మ నాన్నలను సాగనంపి అన్నం కూడా హోటల్ నుంచి తెప్పిస్తున్నారు. పని లేక సోమరిగా పడుండటాన నా శరీరం తిమ్మిరెక్కింది. ఎంత చెప్పినా ఆయన వినకపోవటాన నాకు చిరాకెత్తుకొచ్చింది. మళ్ళీ రోగం నటించి డాక్టర్ని పిలిపించి నా గోడు వినిపించాను. గర్భిణీ స్త్రీకి పరిమితమైన విశ్రాంతి, వ్యాయామం సమపాళ్లలో అవసరమని డాక్టర్ నొక్కి చెప్పాక మీ బావగోల తగ్గింది. పిల్లల మీద భ్రాంతితో తన వైద్యాన్నంతా అణిచిపెట్టారు. నాకే ఒత్తిడి కలిగించకుండా కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్నారు. విరహం, వియోగాలు మాట మాత్రమైనా తలపెట్టకుండా నాలుక తడుపుకుంటూ బుద్ధిగా నడుచుకునే మీ బావ మీద నాకు జాలి వేస్తున్నది. ఎప్పటికప్పుడు నీ కాపురంలోని పరిణామాలు, ఫలితాలు నాకు వ్రాయటంలో అశ్రద్ధ చేయవద్దు. ఈసారి అమర్బాబు ఇక్కడికి వస్తే ఉపాయంగా కూపి తీస్తాను. నాన్నగారికి నా నమస్కారాలు చెప్పు. డాక్టర్తో త్వరగా పరీక్ష చేయించుకుని ఈ అక్కతో పోటీకి నుంచుంటావనుకుంటాను. ఇట్లు నీ అక్క సరోజ. ఎవరూ లేకుండా చూసి ఒంటరిగా గదిలో కూర్చుని ఉత్తరం చదివిన కళ్యాణి కన్నీరు వరదలై ప్రవహించింది. తనివి తీరా ఏడ్చి ఏడ్చి అలానే నిద్రపోయిందామె. మధ్యాహ్నం తీరిక చిక్కి గదిలోకి చేరాడు అమర్.
కళ్యాణి చెంపలపై కారి ఎండిన కన్నీటి చారలు ఆయనలో కలవరం పుట్టించింది. ఎందుకు ఆమెను సమీపించడానికి జంకాడు? ఎందుకో ఆమెతో అనుబంధాన్ని తెంచుకుని ఎటైనా పారిపోదామనుకున్నాడు. వెనుదిరిగాడు. చెప్పినట్లు వెనుక పాదాలు ముందుకు పడలేదు. దగ్గరలో ఉన్న సోఫాపై మేను వాల్చి గట్టిగా కళ్ళు మూశాడు. వాల్ క్లాక్ 1 కొట్టినదవనికి ఉలికిపాటుతో లేచి భర్త వాలకం చూసింది కళ్యాణి. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఆదరా బాదరాగా పరిగెత్తి బాత్రూంలోకి దూరి 4 సార్లు సబ్బుతో ముఖం శుభ్రపరుచుకుంది. స్నో పౌడర్ మందంగా పట్టించి పక్కన కూర్చుని భర్తపై చేయి వేసి సర్దింది. ఫలితంగా అమర్లో చైతన్యం కలగలేదు. శిరస్సును గుండెకానించి హత్తుకుపోయింది. పరిస్థితి మామూలుగానే ఉంది. గాఢ నిద్రను చెడగొట్టలేక అక్కడి నుంచి లేచింది. కళ్ళు తెరిచి, లేచావేం కళ్యాణి, రా అని చిరునవ్వుతో చేతులు చాచాడు అమర్. దాంతో అనుమానం తీరింది. ఆరాటం దూరమయ్యింది. అమృతం చిలికింది. లతల ఇద్దరి శరీరాలు పెనవేసుకుని ఐక్యమయ్యాయి. నేను మంచి కబురు చెప్తే నాకేమిస్తావు కళ్యాణి? మంగళగిరి పానకాల రాయుళ్ళ ఎన్ని బహుమానాలిచ్చినా మీ కరువు తీరదు. మీ ప్రయోజకత్వానికి ఏ బహుమానాలిచ్చినా చాలా స్వల్పమే. అందులో నా దగ్గర ఏముంది? సర్వము మీకు సమర్పించుకున్న నాలో శూన్యమే. ఉన్నదేదైనా ఉంటే మీరే స్వీకరించండి అంది అనురాగం ఉట్టిపడే స్వరంతో కళ్యాణి. నన్నివాళ బాగా పొగిడేస్తున్నావే కళ్యాణి. నేను కూడా నీలా పొగట్టం నేర్చుకుంటాను. ఓ సౌందర్య దేవత, ఓ పవిత్రమూర్తి, ఓ బంగారు భరిణ, మృదులాధర పల్లవి, నా హృదయ చోరిని, నన్ను కటాక్షించు, నన్ను నీలో శాశ్వతంగా ఐక్యం చేసుకో. ఇక తగ్గించండి మీ న్యాయవాద పాండిత్యం. ఇప్పటికే నాకంటే 10 ఆకులు ఎక్కువగా చదివి నన్ను మించిపోయారు. ఊరించి ఉడికించక ఆ శుభవార్త వినిపించండి యంగ్ లాయర్ గారు అని అడిగింది గోముగా కళ్యాణి. నిన్ను లేడీ డాక్టర్తో పరీక్ష చేయించాలనుకుంటున్నాను. ఎందుకో చెప్పుకో. చెప్పందే ఎలా తెలుస్తుంది? అమాయకురాల ఫోజు పెట్టి అంది. ఈ కాలంలో పెళ్ళైన సంవత్సరంలోనే కాన్పు వస్తుంది అందరూ ఆడవాళ్లకు. మనకు 5 క్యాలెండర్లు గడిచినా యంత్రానికి చురుకెక్కలేదు. అప్పటికే జాప్యం జరిగింది. ఆ లోపం నిన్ను బాధిస్తుందని గ్రహించాను. నా మనసులో ఉన్నమాట మీకెలా తెలిసిందో నాకు తోచటం లేదు అని తెల్లబోయింది కళ్యాణి. నా గొప్పతనాన్ని ఎంత కొంచెంగా అంచనా వేశావు కళ్యాణి. మీ గొప్పతనం కనిపెట్టడం నాలాంటి అల్పురాలికి సాధ్యం కాదు. మీలో కలిగే మార్పులను గమనించే మేధాశక్తి నాకు లేదు. కాబట్టి నా ప్రార్థన ఆలకించి మీ మనసులోని ముత్యాల మాట విప్పి నన్ను తరింపచేయండి. ఓ దైవ స్వరూపులైన భర్తగారు, నాటక పక్కిలో అడిగింది. ఈమె మాటల ధోరణి చూస్తుంటే నన్ను అనుమానించిందా అనిపిస్తున్నది. లేకపోతే ఈ సందర్భంలో శ్లేషగా ఏదో అర్థం ధ్వనించేటట్టుగా ఎందుకుంది ఆమె ధోరణి? ఉండటం సహజమే. ఈ మధ్య నాలో నిశ్శబ్దత అలముకుంది. నా అనవసర దూరాల వల్ల కూడా ఆమె మనసులో అనుమాన బీజం నాటే అవకాశం ఉంది. ఇక ముందు ప్రయాణాలు తగ్గించి చాలా జాగ్రత్తగా ఉంటాను. దానివల్ల నేనేం ప్రయోజనం ఆశించినట్లు అనే ఆలోచనలో అర్ధాంగికి సమాధానం చెప్పటమే మర్చాడు అమర్. పరధ్యానంలో మునిగారు. మీ మనసు ఎటు పరిగెత్తిందో పాపం. రేపు మళ్ళీ ప్రయాణం కట్టకండి అంది కాస్త కోపం తెచ్చుకుని కళ్యాణి. అప్పటికి తన తప్పు తెలుసుకుని, ఉన్న కొద్దీ నీకు మరీ భయం లేకుండా పోతుంది కళ్యాణి. మెత్తమెత్తగా ఉన్నానని నన్ను లెక్క చేయటం లేదు నువ్వు. నాకు నిజంగా కోపం వేస్తే నేను మనిషినే కాదు. ఏ లేడీ డాక్టర్కు చూపిస్తే బాగుంటుందా అని నాలో నేను చర్చించుకుంటుంటే పెడార్థాలు తీస్తున్నావు నువ్వు. లేచి డ్రైవర్ని పిలువు అని తెచ్చిపెట్టుకున్న ఆగ్రహంలో కళ్ళురుముతూ కళ్యాణ్ని కసిరి కొట్టాడు అమర్. మీ కోపాన్ని చూడలేను శ్రీవారు. కాస్త తగ్గించి శాంతించండి. ఇప్పుడే బ్యాగ్ పట్టుకుని వస్తాను అని భయం నటిస్తూ వంగే నవ్వుకు గుడ్డ అడ్డం పెట్టుకుని వేరే గదిలోకి వెళ్ళింది కళ్యాణి. పరీక్షించటం మినహా నాతో ఏమీ మాట్లాడలేదు. మీకు మందులు రాసిచ్చిందంట. ఏమంది డాక్టర్ అని ఎరగనట్లుగా భర్తను అడిగింది కళ్యాణి. నీకు సంతానం కలిగే అవకాశం లేదని చెప్పింది. తల వంచే జవాబు చెప్పాడు ఎందుకు అమర్. పీడ విరగడయింది. ఆ కని పెంచే కష్టం తప్పింది. నాకంతే చాలు విరగబడి నవ్వుతూ అంది. ఇంతలోనే నీ ఉబలాటం తగ్గిందా? విభ్రాంతుడై అడిగాడు అమర్. మీ ఉబలాటం కంటే పిల్లల ఉబలాటం నాకు అధికం కాదు. అలా నువ్వు సరిపించుకుంటే ఈ విషయం సర్దుకుపోతుందనుకున్నావేమో. ఆ పప్పులేవి మన దగ్గర ఉడకవు. డాక్టర్ చెప్పిన అసలు రహస్యం వేరే ఉంది. నీ గర్భసంచి సృష్టి నిర్మాణంలోనే ఏదో లోపం ఉందట. ఆపరేషన్తో సరిచేస్తే నీకు సంతానం కలిగే యోగ్యత ఉందని ఆమె స్పష్టంగా చెప్పింది. మీ నాన్నగారి అనుమతి పొంది రేపటెల్లుండి ఆపరేషన్ చేయిస్తాను. పిల్లలు లేని లోపం నాకు వెల్తిగానే ఉంది.
మీరు తెలుసుకున్న సమాచారం అంతా నాకు తెలుసు. ఆ ఆపరేషన్కు దాదాపు 6 మాసాలు బ్రహ్మచర్యంగా ఉండాలట. అన్నాళ్ళు మీ వియోగం భరించలేను. అందుకోసమే ఆ కోరికను చంపుకున్నాను. మీరు విన్నారో లేదో కానీ వారు చేసేది మేజర్ ఆపరేషన్ అని తన అయిష్టాన్ని వివరించింది కళ్యాణి. ఒకప్పుడైతే ఈ ఆపరేషన్ వల్ల ప్రాణభయం ఉన్నమాట నిజమే. విజ్ఞానం అభివృద్ధి చెందాక చిత్ర విచిత్రమైన అతి ప్రమాభూయిష్టమైన ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నారు డాక్టర్లు. పంది గుండె తీసి మనిషికి మార్చే పద్ధతిని పోలిస్తే నీ ఆపరేషన్ ఈ రోజుల్లో లెక్కలోదే కాదు అని ధైర్యం చెప్పాడు అమర్. ఈ మాటలు ఓ డాక్టర్ నోటి నుండి వస్తే శోభిస్తాయి. వాటిని ఆపదలో ఉన్న రోగులు విశ్వసిస్తారు. రోగి ఎంత అపాయ దశలో ఉన్నా ప్రమాదం లేదని చెప్పే డాక్టర్లకు ఈ రోజుల్లో కరువు లేదు. వందల కోట్ల రూపాయలు ఆరోగ్య శాఖ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తున్న కొన్ని గవర్నమెంటు వైద్యశాలల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అవినీతికి హద్దు లేకుండా పోయింది. ఈ ప్రాణదానాల వృత్తిలో పవిత్రత నశించింది. మొన్న ఇక్కడ శానిటోరియా చికిత్స పొందుతున్న ఓ మిత్రురాల్ని చూడటానికి వెళ్ళాను. ఆమె టీబీతో 4 మాసాల కింద అక్కడ జాయిన్ అయిందట. ఆ 4 మాసాల వ్యవధిలో పూర్తి ఆరోగ్యవంతురాలునయ్యానని స్వయంగా నాతో చెప్పిందామె. అయినప్పటికీ ఆ రోజు ఆపరేషన్ చేయక తప్పదన్నారు డాక్టర్లు. ఆమె బంధువులందుకు సిద్ధమయ్యారు. ఆమెతో పాటు 5గురిని ఆపరేషన్ థియేటర్కు ఉదయం 10 గంటలకు తీసుకెళ్లారు. సాయంత్రం 4ంటికి ఆపరేషన్ చేసి 3 రోగుల్ని బెడ్ మీదకు చేర్చారు. మిగతా 2ని ఓ గంట తర్వాత పంపుతామన్నారు. నేను తిరిగి వచ్చాను. తెల్లవారి తెలుసుకుంటే నా మిత్రురాలు మరో రోగి ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణాలు విడిచారని విన్నాను. ఆ చావు వార్త కూడా రాత్రి 10 గంటలకు అతి రహస్యంగా చల్లగా చెప్పారు. శవాలను దొడ్డిదోవన వాళ్లకు అందచేశారు. మేజర్ ఆపరేషన్ అంటే నా దృష్టిలో అపాయకరమైంది. కాకపోతే సంతకాలు బాండుల తతంగం ఉండదు. ఈ డాక్టర్ల స్వభావాలు పరీక్షిస్తుంటే నాలో సంతాన దాహమే ఆరిపోయింది. ఆ పాపిష్టి సంతానం కోసం పండంటి నా కాపురాన్ని పాడు చేసుకోలేను. నిండైన నా జీవితంలో నిప్పులు పోసుకోలేను. మీ సాన్నిధ్యంలో నాకన్నీ లభిస్తాయి. నాకన్ని లోపాలు తీరుతాయి. కానీ పిల్లలపై దుగ్ధ ఉంటే సంతోషంగా మీకు పునర్వివాహం చేస్తాను. ఆమెకు కలిగిన సంతానం వల్ల నా ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటాను. ఏమైనా అవాంతరాలు ఎదురైతే ఆ పిల్లలతోనే సంతృప్తి పడతాను అని తన నిర్ణయాన్ని నిర్వద్వంగా చెప్పింది కళ్యాణి. ఏదో నా తృప్తి కోసం అంటున్నావు కానీ అదే వాస్తవమైనప్పుడు నీలో సహనం ఉంటుందా కళ్యాణి? నీ సౌఖ్యాన్ని నీ ఆనందాన్ని సవతి లాక్కుంటే చూసి నువ్వు సహించగలవా కళ్యాణి? పరిహాసం ధ్వనించేటట్టు అన్నాడు అమర్. మీ పరిహాసంలో గొప్ప భావమే ఇమిడి ఉంది. నన్ను పరీక్షించటానికి నా నిజస్వరూపాన్ని వెలికి తీయటానికి కూడా అడిగారు. ఆలోచిస్తే మీలో పిల్లలపై మమకారం పుట్టుకొచ్చిందని కూడా స్పష్టమవుతుంది. నడికారులో పిల్లలు కని పెంచటంలో నానా అగచాట్లు పడేదానికన్నా ఆ ముద్దు ముచ్చట్లు ఇప్పుడు తీర్చుకోవడమే మంచిది. నాక సంతానం కలగదని తేలిపోయింది. కాబట్టి రేపటి నుంచే మీ పునర్వివాహ ప్రయత్నం చేస్తాను. నిజంగా అంత పని చేశావు కళ్యాణి. నీ మీద లగ్నమైన నా మనస్సులో మరొకరికి స్థానం ఇయ్యలేను. యాదృచ్ఛికంగా నీ ఆశ్రయంలో విశ్రమించి నీలో ఐక్యమయ్యాను. పరిహాసాన్ని నిజం చేయబోకు. ఈ ప్రస్తావన ఇంత దూరం నడిచి వచ్చినందుకే నేనెంతో పశ్చాత్తాపానికి గురయ్యాను. నిన్ను విడిచి నేను జీవించలేను అనే భర్త ముఖంలో ముఖం పెట్టి పైన పెదవి విప్పనీయలేదు కళ్యాణి.